నా భర్తలా వచ్చి నన్ను అవమానించావు. నా పతివ్రత్యాన్ని భంగపరిచావు. నేను నీకు శాపం ఇస్తున్నాను. ఎన్ని అవతారాలు ఎత్తినా నీకు తోడు అనేది చివరి వరకు ఉండదు. రాముడిలా వస్తే సీత దూరమవుతుంది. కృష్ణుడిలా వస్తే రాధ దూరమవుతుంది అంటూ శ్రీ మహావిష్ణువుకే శాపమిచ్చిన ఈ బృంద కథ మీకు తెలుసా? రండి తెలుసుకుందాం. శివుడు కోపం నుంచి పుట్టినవాడు జలంధరుడు. ఇంద్రుడిని శిక్షించటానికి ఆ కోపంలో వచ్చిన అగ్నిని గంగా నదిలో దాచాడు శివుడు. ఆ అగ్ని ఒక బాలుని రూపం ధరించగా సముద్రుడు బ్రహ్మకి ఇచ్చాడు. బ్రహ్మ ఆ బాలుడిని జలంధరుడు అని పేరు పెట్టాడు. శుక్ర మహర్షి శిక్షణ పొందడం వల్ల జలంధరుడు రాక్షసరాజు అయ్యాడు. క్షీరసాగర మదనంలో రాక్షసులకు అన్యాయం జరిగిందని జలంధరుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి భార్య పాతివ్రత్యం తొలగనంత వరకు నీకు మరణం లేదని వరం పొందుతాడు. అప్పటి నుండి జలంధరుడు దేవతలపై పోరాడి స్వర్గం కైవసం చేసుకున్నాడు. ఇది చూసిన దేవతలు శివుడిని విష్ణువుని వేడుకోగా శివుడు విష్ణువు కలిసి జలంధరుడితో యుద్ధం చేస్తూ ఉంటారు. కానీ ఆ సమయంలో తన భార్య బృంద పూజ చేయడంతో జలంధరుడి చుట్టూ రక్షణ కవచంగా ఏర్పడుతుంది. దానివల్ల జలంధరుడిపై ఎటువంటి అస్త్రాలు పనిచేయవు. అందుకని విష్ణువు బృంద దగ్గరికి జలంధరుడి వేషం వేసుకొని బృంద దగ్గరికి వెళ్తాడు. బృంద భర్త అనుకొని పూజ ఆపేస్తుంది. అంతే, జలంధరుడిని రక్షణ కవచం పోతుంది. శివుడు జలంధరుడిని అంతమొందిస్తాడు. ఇది తెలుసుకున్న బృంద జలంధరుడి రూపంలో వచ్చిన విష్ణువుని శిలగా మారిపోమ్మని శపిస్తుంది. తర్వాత బృందాదేవి అగ్నిలో ప్రవేశించింది. ఆమె పాతివ్రత్యం వల్ల తులసి మొక్కగా మారింది. అప్పటి నుండి తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు. విష్ణువు తులసిని తన భార్యగా స్వీకరించి తన భక్తులకు తులసి పూజ అత్యంత ప్రియమైనదిగా వరమిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.